బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా బోనకల మండలంలో సీఎం కేసీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా పంటల నష్టం పట్ల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కేంద్రానికి నివేదికలు పంపాల్సిన అవసరం అంతకన్నా లేదన్నారు. మా రైతులను మేమే ఆదుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని చెప్పారు. ఎకరానికి 10,000 రూపాయల సాయం అందిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దేశానికి కొత్త అగ్రికల్చర్ పాలసీ అవసరం ఉందన్నారు. ఇక అంతకుముందు ఖమ్మం జిల్లాకు చేరుకున్న కేసీఆర్ బోనకల్ మండలం రావినూతలకు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ముందుగా అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను హెలికాప్టర్ నుంచే పరిశీలించారు. అనంతరం రావినూతల పంట పొలాల్లో దిగి పంట నష్టం గురించి అధికారులు రైతులను అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం జిల్లాలో పర్యటన అనంతరం మహబూబాబాద్ జిల్లాకు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంకర మండలం రెడ్డికుంట తాండాకు చేరుకుని దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ పరిశీలిస్తారు. ఇక రెడ్డికుంట తాండా నుంచి వరంగల్ జిల్లా దుగ్గొడ్డి మండలం అడవి రంగాపురం వెళ్లి అక్కడ పరిసర గ్రామాల్లో వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. ఇక అనంతరం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపురం గ్రామంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమవుతారు. పరిహారం అనేది ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు, సాధ్యం కూడా కాదు. మళ్ళీ రైతు పుంజుకొని మళ్ళీ వ్యవసాయం చేసుకోవడానికి వీలుగా సహాయ సహకారాలు అందించాలా. అందుకు గాను ఎకరానికి 10,000 రూపాయలు, చాలా కాస్ట్లీ మాకు తెలిసింది. ఎకరానికి 10,000 రూపాయలు ఫస్ట్ టైం ఇన్ ఇండియా ప్రకటిస్తా ఉన్నాను. నేను ఇమీడియట్గా వీళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి. రెండవది, నాకు మన ఇక్కడ ఉండబడే మంత్రి గారు, నాయకులు, స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మా సిపిఎం సిపిఐ నాయకులు అంతా కూడా కలిసికట్టుగా చెప్పారు. ఈ పర్టికులర్ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో కౌలు రైతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. నేను మాట్లాడిన వాళ్ళతో నేను కౌలు కట్టినాం సార్, కొందరు పూర్తి కట్టించుకున్నారు, కొందరు సగం కట్టించుకున్నారు, ఆ రకంగా ఉంది. జిఎస్ గారికి ఇంతకుముందు రిక్వెస్ట్ చేశాం. ప్రత్యేకమైన ఆదేశం జిల్లా కలెక్టర్ గారికి ఇస్తా ఉన్నాం. ఇచ్చే డబ్బు నేరుగా రైతులకు ఇవ్వకుండా వాళ్ళని పిలిపించి కౌలు రైతులకు కూడా న్యాయం జరిగే విధంగా కౌలు రైతులను కూడా ఆదుకోవాలని చెప్పి అది కూడా ఆదేశం ఇస్తాం. తప్పకుండా రిటర్న్ ఆదేశాలు ఇస్తాం. ఆ రకంగా నిజమైన రైతు ఉంటే ఆయనకే వస్తుంది, కౌలు రైతు ఉంటే కౌలు రైతుకు వచ్చే విధంగా. ఎందుకంటే పెట్టుబడి వాళ్ళు పెట్టి మునిగిపోయింది వాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా డెఫినెట్గా న్యాయం చేస్తాం. ఆ రకంగా ఆదేశాలు కూడా ఇస్తాం. ఆ రకంగా ఈ సందర్భాన్ని ఎదుర్కొందాం. మరొక్క మారు రైతులందరికీ నేను విజ్ఞప్తి చేసేది, మీ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో, తెలంగాణ ప్రభుత్వమే రైతు ప్రభుత్వం. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో నిరాశకు గురి కావద్దు. రబ్బర్ బంతాలు తిరిగి ఎగిరే విధంగా జరిగిన నష్టానికి ఏమాత్రం చింతించకుండా భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన పంటలు గొప్పగా పండించేటువంటి ఆలోచన పోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం విడనాడవద్దనేది రైతులోకానికి నా మనవి.